సింహాన్ని రాజుగా చేసింది ఏంటో చెప్పండి. దానిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గుణమే కదా. ఎంతటి ప్రమాదాన్నైనా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి గుణమే కదా. అంతేకాదు ఎలాంటి పరిస్థితులలోనైనా పట్టుబదలనటువంటి ఆత్మవిశ్వాసం కలిగి తన పంజాను విసరగలిగేటువంటి నేర్పు కలిగి ఉండటం వల్లనే కదా సింహాన్ని రాజుగా ప్రకటించారు. ఎవరితోనో ఏదో చెప్పిందనో, పలువురితో స్నేహం చేసిందనో, పలువురికి సాయం చేసిందనో కాదు సింహాన్ని రాజుగా ప్రకటించింది. తన ధైర్యాన్ని, తనలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలని, ఆత్మవిశ్వాసాన్ని ఆసరాగా చేసుకొని రాజుగా సింహాన్ని ప్రకటించటం జరుగుతుంది. మరి అలాగే మీ లోపల ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం, ధైర్యం, ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా పట్టు వదలనటువంటి దృఢమైనటువంటి సంకల్పం మీలో ఉంటే మీరు సైతం పలువురికి ఆదర్శవంతంగా రాజులాగా తల ఎత్తుకొని మిగలగలుగుతారు. కావాల్సిందల్లా దృఢమైనటువంటి సంకల్పం, పట్టు వదలని ఆత్మస్థైర్యం, ఎలాంటి పరిస్థితులలోనైనా ధైర్యంగా నిలబడగలిగేటువంటి చాతుర్యం, ఇవన్నీ మీలో ఉన్నాయా? అయితే మీరే రాజు.